ఒక చెరువులో 2 చేపలు, ఒక కప్ప స్నేహితులుగా ఉండేవి. వాటి దగ్గరికి ఒక ఎలుక ఎప్పుడూ వస్తూ ఉండేది. అవి 4 చాలా స్నేహంగా ఉంటుండేవి. కానీ వాటిలో కప్ప మాత్రం ఎప్పుడూ బయటకు వెళ్ళి వస్తూ అడవిలోని ముచ్చట్లన్నీ చేపలకు చెబుతూ ఉండేది. చేపలు మాత్రం, ఎందుకు మిత్రమా ప్రతిరోజు బయటకు వెళ్తూ ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటావు? చక్కగా ఈ చెరువులోనే కబుర్లు చెప్పుకుంటూ ఉండొచ్చు కదా అంటూ ఉండేవి చేపలు. ఈ చెరువులోనే ఉంటే చెప్పుకోవటానికి కబుర్లు ఏముంటాయి? అలా బయటకు వెళ్ళి చూడండి, అసలైన మజా వస్తుంది అంటుంది కప్ప. ఇలా ఉండగా ఆ చెరువులోకి 2 తుని పిచ్చుకలు నీరు త్రాగటానికి అప్పుడప్పుడు వస్తుండేవి. అవి ఎగురుకుంటూ వస్తూ పోతూ ఉండటం చూసిన కప్పకు ఎలాగైనా తను కూడా ఆ పక్షులలాగా గాలిలోకి ఎగరాలని ఆశపడుతూ ఉండేది. ఒకరోజు చేపలు 2, కప్ప మాట్లాడుకుంటూ ఉండగా తుని పిచ్చుకలు 2 అక్కడికి వస్తాయి. వాటిని చూసిన కప్ప తుని పక్షులతో, నాకు కూడా మీలాగా గాలిలోకి ఎగురుకుంటూ వెళ్ళి ఈ అడవంతా చూసి రావాలని ఉంది. నాకు మీలా ఎగరటం నేర్పిస్తారా? మాలా రెక్కలు లేవు కదా నీకు, మరి నువ్వెలా ఎగరగలవు? ఎలాగైనా నేను కూడా మీలా గాలిలోకి ఎగరాలని ఉంది. దానికి మీరే ఏదో ఒక ఉపాయం చెప్పండి. నీ అంతట నువ్వు ఎగరాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. నువ్వు మాలో ఒకరి మీద ఎక్కి కూర్చో, మేము నిన్ను అడవంతా తిప్పి చూపిస్తాం అంటుంది తుని పిచ్చుక. దాంతో కప్పకు ఒక ఆలోచన వచ్చి ఎలుకతో, ఎలుక మిత్రమా, నాతో పాటు నువ్వు కూడా రా. ఈ తుని పక్షుల మీద చెరొకరం ఎక్కి కూర్చొని అడవంతా చుట్టి వద్దాం. నాకు అలాంటి కోరికలేమి లేవు మిత్రమా, నువ్వు వెళ్ళి అడవంతా తిరిగి చూసిరా అంటుంది ఎలుక. కానీ కప్ప పట్టు వదలకుండా ఎలుకను కూడా తనతో రావటానికి ఒప్పిస్తుంది. కప్ప బ్రతిమలాడటంతో తుని పిచ్చుకలు కూడా కప్పను ఎలుకను అడవంతా తిప్పటానికి ఒప్పుకుంటాయి. ఇదంతా చూసిన చేపలు మాత్రం తాము చెప్పినా కప్ప వినదని తెలియటంతో మౌనంగా ఉండిపోతాయి. మరుసటి రోజు కప్ప, ఎలుక 2 తుని పిచ్చుకల మీద కూర్చొని అడవంతా చూడటానికి వెళుతూ ఉంటాయి. అలా గాలిలో ఎగురుతూ అడవంతా తిరుగుతూ ఉంటే కప్పకు చెప్పలేనంత సంతోషంగా అనిపిస్తుంది. దారిలో దానికి ఒక నక్క కనిపించేసరికి కప్ప ఆనందంగా, ఓ నక్క బావా, నేను చూడు ఎలా గాలిలోకి ఎగురుతున్నాను. నువ్వు ఉన్నావెందుకు? ఎప్పుడు ఎత్తులు జిత్తులు వేస్తూ నేల మీదనే ఉంటావు అని కప్ప అంటుండగానే తుని పిచ్చుక మీద నుండి జారి నక్క ముందు పడుతుంది బడాయి కప్ప. దాంతో నక్క ఆలస్యం చేయకుండా కప్పను తన కాలితో తొక్కిపట్టి, నిన్ను చంపి తినాలని చాలా రోజుల నుండి చూస్తున్నాను, ఇప్పటికి దొరికావు అని నక్క అంటుండగానే ఇదంతా చూసిన ఎలుక గబుక్కున తుని పిచ్చుక మీద నుండి జారి క్రిందకు పడి నక్క వెనుకగా వచ్చి నక్కను కొరకటం మొదలు పెడుతుంది. దాంతో నక్క కుయ్యో మొర్ర అంటూ అక్కడి నుండి పారిపోతుంది. తరువాత కప్ప బ్రతుకు జీవుడా అనుకుంటూ చెరువు దగ్గరకు వచ్చి పడుతుంది. మరుసటి రోజు అది ఎలుకతో, మిత్రమా, నిన్న నువ్వు కనుక లేకపోతే నేను ఆ నక్క చేతిలో చచ్చిండేదాన్ని. ఇప్పుడు నాకు బాగా బుద్ధి వచ్చింది. ఇంకెప్పుడు గొంతెమ్మ కోరికలు కోరకుండా బుద్ధిగా ఉంటాను అంటుంది కప్ప. అన్నట్లుగానే అప్పటి నుండి చేపలతో పాటు చెరువులోనే ఉండిపోతుంది కప్ప. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.